రియల్ సిటిజన్ కలం గళం గాయత్రి రామోజీ ఆర్ అలియాస్ భామ. భారతదేశం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది అడుగిడబోతున్న సమయం మరో వారం రోజుల్లో వివిధ రంగాల్లో ఆణిముత్యాలు అనదగిన భారత్ పౌరులు అందించిన సేవలకు గాను విశిష్ట పురస్కారాలు ఎవరెవరికి ఇవ్వాలో నిర్ణయించబడుతున్న సమయం అది. ఒక విధంగా జ్యూరీ సభ్యులు పురస్కారాలకు ఎన్నిక కాబడిన వారి వారి వివరాలు చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలో వెంటనే తేల్చి చెప్పలేనంత గొప్పగా ఉన్నాయి ఆయా రంగాల్లో వివిధ పౌరులు అందించినటువంటి సేవలు. ఆ సంవత్సరం ఇవ్వదలుచుకున్న ఉగాది పురస్కారాలు అక్కడ జ్యూరీ మెంబర్స్చే ఫైనలైజ్ కాబడుతున్న సమయంలో అందరి మనసుల్లో ఒక భారత్ పౌరుడి పేరు తెగ మెదులుతోంది. కానీ పైకి చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఇదిలా ఉండగా భారత ప్రధానమంత్రి గారి పర్యటన దేశం మొత్తం మీద కొనసాగుతోంది. పైకి యథాలాపంగా అనిపిస్తూ ఉన్నా ఏదో తెలియని ఉద్విగ్నత అక్కడ పర్యటనలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ అనుభవిస్తున్నారు. కానీ ఎవరికీ పైకి చెప్పే సాహసం లేదు. అడిగే ధైర్యం దమ్ము ఎవరికీ లేవు ప్రధానమంత్రి గారిని. భారత ప్రధాని గారి పర్యటన పైకి యథాలాపంగా అనిపిస్తూనే సుడిగాలిలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. దాని వెనుక ఏదో నేపథ్యం ఉందన్న విషయం అర్థమయ్యే కానట్టు అర్థమవుతోంది. భారతదేశం ఇప్పుడు ఏ గ్రామం, ఏ నగరం, ఏ రాష్ట్రం చూసినా పచ్చగా కళకళలాడిపోతోంది. ప్రతి ఫ్యాక్టరీ, అవి ఉన్న ఏ ఊరిలోనైనా చాలా పరిశుభ్రం. వ్యర్థాలు, వ్యర్థ వాయువులు, కెమికల్స్ వాతావరణానికి, ఓజోన్ లేయర్కి ఏమాత్రం హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయి. నదులు, పంట కాలువలు, బావులు, చెరువులు, రోడ్లు ఎప్పుడూ లేనంత పరిశుభ్రంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడా ఎవరు చెరువులు, చిన్న నీటి గుంటల్లో పశువుల్ని స్నానం చేయించడం, బట్టలు ఉతికి అపరిశుభ్రం చేయటం ఇలాంటివేవీ చేయటం లేదు. రోడ్లు పాలు కింద పోసి ఎత్తుకునేటంత పరిశుభ్రంగా ఉన్నాయి. ఏ గ్రామంలోనూ ఎవరూ పట్టుమని 10 నిమిషాలు కూడా ఊరికే కూర్చోవడం లేదు. యువకులు, మధ్య వయస్కులు పనిచేస్తుంటే వృద్ధులు వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్లోనూ ఒక్క కేసు రిజిస్టర్ అవ్వట్లేదు. అంటే కంప్లీట్ గా దేశం మొత్తం మీద జీరో క్రైమ్. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా విస్తుపోయాయి. ఈ విషయం చూచాయిగా తెలిసిన క్లారిటీ ఉండడంతో ఈ జరుగుతున్న ప్రభంజనం లాంటి ప్రోగ్రెస్ ని గూర్చి తనకు నమ్మదగిన హయ్యర్ అఫీషియల్ పీపుల్ ఇంకా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినప్పుడు నమ్మలేదు భారత ప్రధానమంత్రి గారు. అందుకే హుటాహుటిన ఈ సుడిగాలి పర్యటన. మరో 2 రోజులకి ప్రధాని పర్యటన పూర్తయ్యే ముందు ఒక ఇంటికి వెళ్లారు ఆంధ్రప్రదేశ్లోని ఓ కుగ్రామం విజిట్ లో ప్రధాని గారు. అది కూడా తన ప్రొఫైల్, ప్రోటోకాల్ అంతా పక్కన పెట్టి అతి రహస్యంగా. ఆయన కలిసిన వ్యక్తి పేరు లీలాకృష్ణ. భారతదేశ ప్రధాని చేతుల మీదుగా అందరూ వారి వారి సేవలకి పురస్కారాలు అందుకుంటున్నారు. అందరినీ పేరు పేరునా పిలుస్తున్నారు. ప్రతి రంగంలో వారి ప్రతిభని శ్లాఘించారు, వేణోళ్లా పొగిడారు. ఇవన్నీ తన ఇంటిలో కూర్చొని టీవీలో చూస్తూ మురిసిపోతున్నాడు లీలాకృష్ణ. కాని ఎక్కడా తనకు రవంత అసూయ లేదు, విద్వేషం లేదు. తనకి మొదటగా ఇవ్వాల్సిన అత్యున్నత పురస్కారం అందుకోలేకపోయాడని ఏమాత్రం బాధ పడడం లేదతను. కాని అతని సేవ నేటి భారత్ ఇంత అత్యున్నత స్థాయిలో అన్నిటా నిజాయితీగా, పారదర్శకంగా ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ప్రజలు, భారత్ పౌరులు హింస, నేరం అన్న మాట కూడా కలలో విన్నా ఉలికి పడేలా చేసి అందర్నీ తన మ్యాజిక్ తో వశం చేసుకుని ఏమాత్రం క్రౌర్యం అన్నది కనీసం ఆలోచనలో వచ్చినా సరే అది భారత్ అత్యున్నత రహస్య అఫీషియల్ పీపుల్ అండ్ క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కి కనెక్ట్ అయ్యేలా చేసిన సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసి అతి సామాన్య రైతుల నిరాడంబరంగా బ్రతుకుతున్న ఆ జీవ సైంటిస్ట్ మిస్టర్ లీలాకృష్ణ ఐపీఎస్, ద రియల్ సిటిజన్ ఆఫ్ గ్రేట్ ఇండియా. ఎస్ 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 అతనే అహర్నిశలు ఎంతో శ్రమతో, ఎంతో త్యాగఫలంతో, ఎంతో మంది నిజాయితీ గల సమర్థ నాయకుల, నిజమైన దేశభక్తుల,
రక్తం, స్వేదంతో, ప్రాణత్యాగ ఫలంతో సాధించుకున్న ఈ స్వతంత్ర భారతం కంటి మీద కునుకు లేక, ఎంతో ప్రతికూల పరిస్థితులలోనూ చలించక, ఎన్ని సుఖాలు త్యాగం చేసి ఈ అఖండ భారతాన్ని అతి జాగ్రత్తగా రేయి పవలు కాపలా కాస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి మన భారత్ రక్షణ దళాలు అనుక్షణం వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నటువంటి ఈ భారత ప్రజ, ఈ సోకాల్డ్ యువత ఎటుపోతోంది? 2 నిమిషాలకో రేప్, ఈజీ ఎర్నింగ్ మనీ కోసం క్రైమ్ కల్చర్లో మునిగి తేలుతూ అత్యంత అందంగా గ్లామరైజ్ చేసిన క్రైమ్, రొమాన్స్, విశృంఖలమైన సెక్స్ మీద అర్థం లేని మోజు పెంచి దాని వెనుక పురుగులా పరిగెడుతూ కుటుంబ బంధాలు గాలి కొదిలి వివాహ వ్యవస్థని అవస్థల పాలు చేసుకుంటూ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్న మాటే మరచి విర్రవీగుతూ వయస్సు, పొగరు, అర్థం లేని అరాచకాలు కలగలిపి హీరోయిజం అనుకుంటూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఇతరుల ప్రాణాలు తీస్తూ ఈ వ్యక్తులు మెదడు నిండా క్రైమ్, అరాచకం, విశృంఖలత్వం నింపుకొని తమ కుటుంబాలకి, ఈ సంఘానికి, ఈ దేశానికి ఏమి సందేశం ఇద్దామని, ఏం చేద్దామని, ఎటు తీసుకువెళదామని, ఈ దేశాన్ని ఏం చెయ్యాలని, రాబోయే తరాలకు భద్రతా విలువలు, ప్రేమలు ఎలా నేర్పిద్దామని, అంత కష్టపడి సాధించుకున్న దేశ స్వాతంత్రం ఏం చేసి నిలుపుకుందామని, ఈ వేదభూమి ఘనత, ఈ దేశ సాంకేతికత ఘన చరిత ప్రపంచ దేశాలకి ఎలా చెబుదామని, నిరంతరం జోగే డ్రగ్స్, సెక్స్ మత్తులో ఊగి తూగి వాగి సంఘ విద్రోహ శక్తులను ఎలా ఎదుర్కొందామని, నిరంతరం లీలాకృష్ణ ఐపీఎస్ మెదడులో జ్వలించే ఈ ఘోష చాలా తీవ్రంగా జ్వలించి ప్రజ్వరిల్లి కొన్ని సంవత్సరాల నిరంతర రహస్య కృషి చేసిన శోధనలు ఇప్పుడు యాంటీ క్రైమ్ సాఫ్ట్వేర్ గా రూపుదిద్దుకొని పౌరుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంచే ఒక సీక్రెట్ ప్రాసెస్ లో ఆ సాఫ్ట్వేర్ ప్రజల్ని అంటిపెట్టుకునే విధంగా అతి భద్రంగా, జాగ్రత్తగా, సుతారంగా చేరిపోయింది. కానీ ఈ విషయం పౌరులకు కూడా తెలియదు. ఇది మామూలుగా ఉండే వ్యక్తులకి ఏ ఎఫెక్ట్ ఇవ్వదు. క్రైమ్ ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైనా క్రైమ్ థాట్ వచ్చినా అది వెంటనే రక్షణ దళాలకి చేరిపోతూ ఉంది. క్రమంగా ఆ యాంటీ సాఫ్ట్వేర్ రిలీజ్ చేసే కెమికల్ రియాక్షన్స్ వల్ల ప్రజల్లో రాను రాను క్రైమ్ 0% కి పడిపోయింది. ఇప్పుడు భారత్ అంతర్గతంగా ఉన్న శత్రువులని సంహరించింది. ప్రజలు చాలా బాధ్యతగా ఉంటున్నారు. ప్రతి విషయంలో శుభ్రత దగ్గర నుంచి భద్రత దాకా. ఇది తెలుసుకున్న ఏ ఇతర దేశాలకి ఈ మతలబేంటో ఏదీ అర్థం కాలేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి చెక్ పడింది. ఇది ఎవరు ఎలా చేశారు, ఏం చేసి చేశారు ఎవరికీ తెలియదు. ఒక్క భారత ప్రధాని, రాష్ట్రపతి లీలాకృష్ణ ఐపీఎస్ కి తప్ప. తాను దీన్ని స్వయంగా నిర్ధారించారు భారత ప్రధాని. దానికోసమే దేశం మొత్తం సుడిగాలి పర్యటన. లీలాకృష్ణ గారికి భారతరత్న ఇవ్వాలనుకున్న భారత ప్రభుత్వాన్ని సున్నితంగా ఆపాడు లీలాకృష్ణ. రహస్యంగానే ఉండాలి సార్. నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానో మీకు తెలుసు. నాకు ఈ అవార్డు ప్రకటిస్తే అంతా తేట తెల్లం పక్కలో బల్లమవుతుంది. నాకు ఈ అవార్డు మీద గౌరవం ఉంది. నిజానికి ఈ విషయంలో భారత ప్రజలు ఇప్పుడు అనుసరిస్తున్న జీవన శైలిలో, నా సక్సెస్ లో నేను అతి గొప్ప అవార్డుని, రివార్డ్ని చూస్తూ ఉన్నాను. నేను సమాజానికి నా వంతు ఏదో చేశానని అనిపించిన తృప్తి ఉంది. ఇంతకు మించి ఏం కావాలి సార్? ఈ విషయం బయటికి తెలిస్తే వచ్చే పరిణామాలు దృష్టిలో ఉంచుకునే అతనలా అన్నాడని గ్రహించింది ప్రభుత్వం. అతని త్యాగాన్ని గుర్తించింది, వేణోళ్లా పొగిడింది. ఆ సంవత్సరం ఉగాదికి అవార్డ్స్ అందరికీ అందాయి. మిస్టర్ లీలాకృష్ణ ఐపీఎస్ ద రియల్ సిటిజన్ ఆఫ్ భారత్ కి తప్ప. కొన్ని త్యాగాలు ప్రశంస స్థాయిని దాటిపోతాయి, కానీ చరిత్రలో నిలబడిపోతాయి. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ లీలాకృష్ణ ఐపీఎస్. సమాప్తం.